సో, లుక్ ఎంత ఎన్హాన్స్ చేస్తదంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం స్టార్స్‌ని చూస్తాం. హ్మ్. ఒకప్పుడంటే ఇవి ఉన్నాయో లేదో వాళ్ళు అలాగే ఏజ్ అయినా అలాగే యాక్ట్ చేసేవాళ్ళు. హ్మ్. బట్ ఇప్పుడు బిఫోర్ మూవీస్‌కొచ్చిన ముందు, హ్మ్. వచ్చిన తర్వాత అసలు వాళ్ళ లుక్ కంపారిజనే ఉండదు. హ్మ్. అంటే ఏం మ్యాజిక్ జరుగుతది అక్కడ? జనరల్ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు 'శ్రీదేవి' గారున్నారు. హ్మ్. 'శ్రీదేవి' గారు ఫస్ట్ మూవీస్‌లో వచ్చినప్పుడు ఆవిడ ముక్కు ఎలా ఉండేది? అవును. ఆవిడ ఫేస్ ఎలా ఉండేది? హ్మ్. తర్వాత ముక్కు మారింది. హ్మ్. అప్పుడు మేము చిన్న పిల్లలం. అప్పట్లోనే అనుకునేవాళ్ళు ఆవిడ ఈ సర్జరీ చేయించుకున్నారు. హ్మ్. ఇక్కడ ఇలా సర్జరీ హ్మ్. చేయించుకున్నారని. అలా అప్పట్లో మొదలైంది. హ్మ్. మనకు తెలిసినంత వరకు. హ్మ్. ఇంటర్నేషనల్‌గా యూఎస్‌లోని లేదంటే లండన్‌లో అప్పటికి ఎలా ఉండేయో నాకు తెలీదు కానీ. హ్మ్. సో, అలా ఓవర్ ద ఇయర్స్ కాస్మెటిక్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ సర్జరీ ఇండస్ట్రీ అలాగే రకరకాలుగా మనకి అవైలబిలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చినంత వరకు, డెవలప్‌మెంట్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు స్లోగా ఇప్పుడు ఐబ్రోస్ కావాలా? ఇప్పుడు హ్మ్. మైక్రో బ్లేడింగ్ అని టాటూ లాంటిది. టాటూయే యాక్చువల్‌గా. హ్మ్. చేసిన ఫస్ట్‌లో చాలా బావుంటది. తర్వాత ఫేడ్ అయిపోవడం. లేదు కొంచెం అప్ అండ్ డౌన్ వస్తే ఎప్పటికి అలా ఉండిపోవడం. హ్మ్. లేదు ఓన్లీ ఐబ్రోస్ కి రకరకాల మెడిసిన్స్ వచ్చేసినాయి. సో, ఐబ్రో థిక్నింగ్‌కి, హ్మ్. ఐలాష్ థిక్నింగ్‌కి. సో, అలాగే మనకి చీక్స్ ఉన్నాయి. చీక్స్ లోపలికున్నాయనుకోండి. హ్మ్. చీక్ ఫిల్లర్ ఇస్తారు. వితిన్ 20 మినిట్స్ అక్కడ ఫిల్ అవ్వగానే చక్కని యంగ్ హై చీక్ వచ్చేస్తుంటది. హ్మ్. సో, ఇలా ఏంటంటే ఓవర్ ది ఎవల్యూషన్ స్లోగా రావడం. ఇప్పుడైతే ఒక సెలబ్రిటీస్ అనే కాదు. ఎనీవన్ హూ ఈస్ అఫోర్డబుల్ ఆ! ఈస్ గెట్టింగ్ ఇట్ డన్. యెస్. అంటే ఒకప్పుడు ఇలాంటివి ఏదైనా చేసుకోవాలంటే సెలబ్రిటీలకు అవసరంలే అనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు అలా లేదు. ఫారెన్‌లో కామన్ అందరూ ఇప్పుడు చేసుకోవడం. అందరికీ. యెస్. ఇప్పుడు హైదరాబాద్ అని లేదు. హ్మ్. పల్లెటూరు నుంచి కూడా రకరకాల వాళ్ళు హూ కెన్ హ్మ్. అఫోర్డ్ ఇట్, హూ వాంట్ టు లుక్ లైక్ థట్, హూ ఓకే. వాంట్ అది ఫోటోస్ చూసి రకరకాల హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లు, రకరకాల ఆటిల వలన హ్మ్. వాళ్ళకి అవేర్‌నెస్ పెరిగిపోయిన తర్వాత ఏంటంటే నేను కూడా చేయించుకోవాలి. హ్మ్. సో, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హ్మ్. సెర్చ్ చేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో వెళ్ళడం. వాళ్ళు చక్కగా చీక్స్ చేసుకోవాలా, నోస్ చేసుకోవాలా, లిప్స్ చేసుకోవాలా, బాడీ చేసుకోవాలా, హ్మ్. రకరకాలు ఇప్పుడు కంప్లెక్షన్ మార్పులొచ్చేసినాయి. హ్మ్. గ్లూటథియోన్ ఎక్కడ చూసినా గ్లూటథియోన్. బట్ ప్యూర్ జపనీస్ గ్లూటథియోన్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే. సో, దాంతో మనిషి ఒక నల్లగా ఉన్నోడు తెల్లగా హ్మ్. వైట్ అమెరికన్‌లా అయిపోడు. హ్మ్. ఒక నల్లగా ఉన్న అమ్మాయి తమన్నాలా అయిపోదు. కానీ డెఫినైట్‌లీ ఫ్యూ షేడ్స్ చేంజెస్. కొంతమందిలో చాలా ఓకే. అద్భుతంగా చూస్తాం. కొంతమందిలో కొంచెం చూస్తుంటాం. రిమార్కబుల్‌గా చూడొచ్చు. హ్మ్. సో, అలాగా ఇదివరకు కంటే ఇదివరకు ఆ అమ్మాయి నల్లగా ఉండేది. హ్మ్. లేకపోతే మోడల్ నల్లగా ఉండేది. ఆ హీరోయిన్ ఇదివరకు చామంచాయగా ఉండేది. ఇప్పుడు ఇంత తెల్లగా ఎలా అయిపోయింది? అలా అంటే దిస్ ఈస్ వాట్.